హాయ్ స్టార్టింగ్లోనే మనకి అమియాన్ అనే ఒక పవర్ఫుల్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ కనిపిస్తాడు. అతని దగ్గర చాలా పైసలుంటాయి, అలాగే అధికారం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అతను అనుకుంటే ఏ అమ్మాయి అయినా తన వెనక పడాల్సిందే. కానీ మనోడు మాత్రం నంబర్ 1 మోసగాడు. ఆడవాళ్ళని కేవలం ఒక వస్తువులాగా చూస్తాడు. అమ్మాయిలతో అబద్ధం చెప్పి పడక గదిలోకి లాగడం, తెల్లారేసరికి వాళ్ళు వేరే ధ్యాసలో ఉండేలా ఏవో కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి అక్కడి నుంచి జారుకోవడం అతని అలవాటు. ఇక ఆ తర్వాత తను ఇంతవరకు చూసిన ఏ అమ్మాయి మొహం కూడా చూడడు. ఒకసారి ఒక ప్రైవేట్ ఐలాండ్లో బిజినెస్ పార్టీ జరుగుతుంది. అక్కడ డామియన్ బాసు ఫ్రెడ్ క్లయింట్స్తో డీల్ మాట్లాడుతూ ఉంటే మనోడు మాత్రం ఏమీ పట్టనట్టు హ్యాపీగా గోల్ఫ్ ఆడుతూ ఉంటాడు. వరల్డ్ ఫేమస్ కంపెనీ గిన్నిస్ సీఈఓ వీళ్ళ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ వాళ్ళ బోర్డు మెంబర్స్ ఒక కండిషన్ పెడతారు. ఆ కంపెనీలో కనీసం ఒక మహిళా అధికారైనా ఉండాలని చెప్తారు. కానీ ఫ్రెడ్ ఏజెన్సీలో ఒక్క మహిళా క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఉండదు. దాంతో ఫ్రెడ్కి చాలా కోపం వస్తుంది. సరిగ్గా అదే టైంలో డామియన్ మధ్యలో దూరి, ఆ ఇన్ఫర్మేషన్ పాతది సార్, పోయిన వారమే మేము ఒక మహిళని క్రియేటివ్ డైరెక్ట్గా హైర్ చేసుకున్నామని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఫ్రెడ్ పర్సనల్గా డామియన్ని పిలిచి కొత్తగా మహిళా డైరెక్టర్ని జాయిన్ చేసుకుంటే నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు డామియన్ తను అబద్ధం చెప్పానని, సిటీకి వెళ్ళగానే ఎవరైనా ఒకరిని హైర్ చేసుకుంటానని ఒప్పుకుంటాడు. ఆ మాటకి ఫ్రెడ్ చాలా సంతోషపడతాడు. తను రిటైర్ అయిన తర్వాత డామియనే ఈ కంపెనీకి సీఈఓని చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే డామియన్ తన అసిస్టెంట్ రూబీకి ఫోన్ చేసి మన ఆఫీస్లో ఉన్న మహిళా ఉద్యోగుల లిస్టు పంపమంటాడు. రూబీ ఆ లిస్ట్ని చదవడం స్టార్ట్ చేయగానే డామియన్ ఏమాత్రం ఆలోచించకుండా టైం వేస్ట్ ఎందుకని మొదట పేరుని సెలెక్ట్ చేస్తాడు. తర్వాత అదే ఆఫీస్లో అలెక్స్ అనే ఆవిడ కూడా ఉంటుంది. ఆఫీస్లోని మిగతా క్రియేటివ్స్ అందరూ పబ్కు వెళ్తూ వాళ్ళ పనులన్నీ అలెక్స్ తలపైనే పడేసి వెళ్ళిపోతారు. సరిగ్గా అప్పుడే రూబీ అక్కడికి వచ్చి, రేపు పొద్దున్నే నీకు డామియన్తో మీటింగ్ ఉంది, నీకు ప్రమోషన్ రాబోతుందని చెప్తుంది. కానీ తన స్కిల్ని చూసి, తన సీనియారిటీని చూసి సెలెక్ట్ చేయలేదు. నువ్వు ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యావని రూబీ మాత్రం నిజం చెప్పదు. తనకి ప్రమోషన్ రాబోతుందన్న మాట వినగానే అలెక్స్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని రూబీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తను ఈ ఆఫీస్లో 20 ఏళ్లుగా పనిచేస్తుందని, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ జాబ్కి రావడం ఎంత కష్టమైందో, అలాగే ఈ యంగ్ జనరేషన్ మధ్య నిలదొక్కుకోవడం ఎంత నరకమో చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సాయంత్రం డామియన్కి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. ఆమె బర్త్డే డిన్నర్ పార్టీని తను అస్సలు మర్చిపోలేదని, ఆల్రెడీ దారిలోనే ఉన్నానని అబద్ధం చెప్తాడు. నిజానికి రూబీ ముందే ఈ విషయం గుర్తించి గిఫ్ట్ కొనిపెట్టడం వల్లే మనోడికి ఆ గండం తప్పుతుంది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ డామియన్ని చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటుంది. కానీ తన తండ్రి బావ క్రిస్ మాత్రం అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వరు. డామియన్కి తన ఫ్యామిలీతో ఎలాంటి బాండింగ్ లేదని, అతని మేనల్లులను కూడా తను సరిగ్గా పట్టించుకోవడని మనకి అర్థమవుతుంది. మరోవైపు అలెక్స్ తన కూతురు చార్లీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చార్లీ వాళ్ళ అమ్మతో చెప్తుంది, నాన్న ఇప్పుడు యంగ్ అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడు అని. అలాగే ఆఫీస్లో నువ్వు పని చేయడం రావడం కాదు, నీ హక్కుల కోసం కూడా నువ్వు పోరాడాలని వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ విడిపోయినా చార్లీకి అలెక్స్ అంటే ఎంత ప్రాణమో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత రోజు ఆఫీస్ లాబీలో డామియన్ని అలెక్స్ చూసి పలకరిస్తుంది. కానీ డామియన్కి ఆమె ఎవరో కూడా అస్సలు గుర్తుండదు. తనేదో తనని లైన్ వేయడానికి వచ్చిన అమ్మాయి అనుకొని తెగ ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలెక్స్కి అతని డబుల్ మీనింగ్ మాటలు అర్థం కాక తను వర్క్ గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. లిఫ్ట్ దిగాక ఇద్దరు చెరో దారి వెళ్ళిపోతారు. ఆ తర్వాత డామియన్ అక్కడ 23 ఏళ్లుగా పనిచేస్తున్న ఓల్డ్ రిసెప్షనిస్ట్ ఫెలిసిటీతో కూడా పులిహోర కలుపుతుంటాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది మనోడు ఎంత పులిహోర రాజాను అని. డామియన్ ఆఫీస్ రూమ్లోకి రూబీ అలెక్స్ని తీసుకుని వస్తుంది. అప్పుడు కానీ అలెక్స్కి అర్థం కాదు డామియన్కి తను ఎవరో అస్సలు తెలియదనే విషయం. కానీ డామియన్ మాత్రం కవర్ చేస్తూ నేనే నిన్ను పర్సనల్గా సెలెక్ట్ చేశానని అబద్ధాలు చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళంతా గిన్నిస్ కంపెనీ కోసం క్యాంపెయినింగ్ మీటింగ్కి వెళ్తారు. గిన్నిస్ కంపెనీ మహిళా మార్కెట్ షేర్ను పెంచాలని చూస్తూ ఉంటుంది. అందుకోసమే అలెక్స్ని తీసుకువచ్చానని డామియన్ అందరికీ తనని పరిచయం చేస్తాడు. కానీ కామెడీ ఏంటంటే అతనికి అలెక్స్ సర్నేమ్ కూడా తెలీదు. మీటింగ్లో అక్కడ ఉన్న మగవాళ్ళంతా ఐడియాలు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ పాతకాలపు మూస పద్ధతులు, ఆడవాళ్ళ కోసమే అని చెప్తూ మగవాళ్లకు నచ్చేలా డిజైన్ చేసిన దారుణమైన ఐడియాలు. అలెక్స్ వాటిని కరెక్ట్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ
ఆ మగవాళ్ళు ఆమెని అస్సలు మాట్లాడనివ్వరు. జాబ్ పోతుందేమో అన్న భయంతో అలెక్స్ కూడా నవ్వుతూ సరే అంటుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొలీగ్ డామియన్ని అడుగుతాడు, ఏంటి బ్రో నీ జాబ్ అలెక్స్కి ఇస్తున్నారా అని. దానికి డామియన్ నవ్వుతూ, ఆడవాళ్ళ పక్షాన ఒకరు ఉన్నారని చూపించుకోవడానికే ఆమెను అక్కడ పెట్టాం అంతే అంటాడు. ఈ మాటల్ని అలెక్స్ చాటిగా వినేస్తుంది. వెంటనే డామియన్ ముందుకు వచ్చి గట్టిగా నిలదీస్తుంది. దాంతో డామియన్ హట్ అయి, కేవలం నువ్వు ఒక మహిళవి అయినందుకే నీకు ప్రమోషన్ వచ్చింది, దానికి సంతోషించాల్సింది పోయి గొడవ చేస్తావా? ఈ రోజులో మగవాళ్ళ బతుకులే చాలా కష్టంగా ఉన్నాయి, నువ్విక్కడ పని చేస్తున్నావంటే అది నీ అదృష్టం అని పిచ్చి వాదనలు చేస్తాడు. ఆ మాటలు వింటుంటే అలెక్స్కి పిచ్చ కోపం వస్తుంది. అసలు నీ లాంటి వాళ్ళే సమాజానికి పెద్ద ప్రాబ్లం అని చెప్పి అక్కడికక్కడే జాబ్కి రిజైన్ చేస్తుంది. తను వెళ్ళిపోతుంటే డామియన్ ఆమె వెనక పడి, నువ్వు చాలా సెన్సిటివ్, ఎప్పుడు నీదే పై చేయి కావాలా అంటూ రోడ్డు మీద నడుస్తూ అరుస్తుంటాడు. అంత దారుణంగా ఆమెను తిడుతూ ఫైర్ చేస్తానని బెదిరిస్తూ సరిగ్గా చూసుకోకుండా ఒక పోల్ని బలంగా గుద్దుకొని అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఫీమేల్ పారామెడిక్స్ వచ్చి డామియన్కి స్పృహ తెప్పిస్తారు. మెడిసిన్ ఇస్తామంటే తను బాగానే ఉన్నానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో తనకి ఒక పావురాన్ని పట్టుకున్న హోమ్లెస్ పర్సన్ కనిపిస్తాడు. అతను డామియన్ని చూసి, నువ్వు ఇంకా ఎప్పటికీ ఇక్కడి నుంచి బయటపడలేవని వింతగా చెప్తాడు. డామియన్ ఆఫీస్కి వెళ్ళేసరికి అంతా వింతగా ఉంటుంది. అందరూ వేరేలా బట్టలు వేసుకొని డామియన్ని వింతగా చూస్తుంటారు. ఒక ఎంప్లాయీ డామియన్ డ్రెస్సింగ్ ని కామెంట్ చేస్తే మనోడు వేసిన జోక్కి అందరూ చాలా రూడ్గా ఫీల్ అవుతారు. తల నొప్పిగా ఉందని రూబీని ఐస్ ప్యాక్ అడిగితే రూబీ అతనిపై సీరియస్ అవుతుంది. పైగా అలెక్స్ ఆఫీస్లోకి నువ్వు పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తున్నావని అడుగుతుంది. డామియన్ నవ్వుతూ, నేనే ఆమెను ఫైర్ చేశాను కదా అంటాడు. సరిగ్గా అదే టైంలో అలెక్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా మోడర్న్ డ్రెస్లో ఎంట్రీ ఇస్తుంది. వచ్చి రాగానే డామియన్ చైర్లో కూర్చుంటుంది. తనని అలా చూసి డామియన్ షాక్ అయ్యి, నాకు క్షమాపణ చెప్పు నువ్వు అంటాడు. అంతలో వాళ్ళ బాస్ ఫ్రెడ్ చాలా వినయంగా నడుచుకుంటూ వచ్చి అలెక్స్కి కాఫీ ఇస్తాడు. డామియన్కి ఏమీ అర్థం కాదు. వెంటనే డామియన్ని అక్కడి నుంచి లాక్కెడుతూ ఉంటే రూబీ వెనక నుంచి నవ్వుకుంటుంది. ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెడ్ డామియన్తో, ఏంటి డామియన్, నీకు మేల్ క్రికెట్ డైరెక్టర్గా ప్రమోషన్ రావడం వల్ల ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. డామియన్ తల తిరిగిపోతుంది. ఆఫీస్ అంతా తిరుగుతూ చూస్తే ఇప్పుడు ఫెలిసిటీ కంపెనీ సీఈఓ సెక్రటరీలంతా మగవాళ్ళే. అడ్వర్టైజ్మెంట్ బోర్డులపైన కూడా మగవాళ్ళ అండర్ వేర్లతో ఉన్న ఫోటోలు ఉన్నాయి. భయపడిపోయిన డామియన్ బిల్డింగ్ బయటకు వచ్చి ట్యాక్సీ ఆపాలని చూస్తాడు. కానీ ఒక లేడీ ట్యాక్సీ డ్రైవర్ అతనికి లిఫ్ట్ ఇవ్వకుండా తనని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద మగవాళ్ళంతా చంటి పిల్లల్ని ఎత్తుకొని గ్రోసరీ బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే జంబలకడి పంప గుర్తుకు రావట్లేదా మీకు? ఇంకా ఉంది, ముందు ముందు చూడండి. ఎక్కడ చూసిన మగవాళ్ళని వస్తువులుగా చూపే యాడ్సే ఉన్నాయి. అంటే డామియన్ ఇప్పుడు మగవాళ్ళ ఆధిక్యం ఉన్న ఒక వింత ప్రపంచంలోకి వచ్చాడనమాట. డామియన్ కంగారుగా తన ఇంటికి వెళ్తాడు. ఇల్లు కూడా మారిపోతుంది. టేబుల్ మీద ఉండే మ్యాగజైన్స్, ఫ్రిడ్జ్లో హెల్త్ ఫుడ్, బుక్స్, టైటిల్స్ అన్నీ ఉమెన్ ఓరియంటెడ్గా మారిపోయి ఉంటాయి. టీవీ ఆన్ చేస్తే ఇప్పుడు పోప్ కూడా ఒక మహిళే అని న్యూస్ వస్తుంది. రోడ్డు మీద మేనిఫెస్టోలు, బ్యానర్లు పట్టుకొని మా వీర్యం మా ఇష్టం అంటూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు. అంతలో ఒక పిల్లి సోఫా మీద దూకడంతో డామియన్ భయపడిపోయి వెంటనే వాళ్ళ అమ్మ ఇంటికి పరిగెత్తుతాడు. అక్కడ చూస్తే అతని మేనల్లులు ఇద్దరు ఒకరినొకరు హెయిర్ స్టైల్స్ చేసుకుంటూ ఉంటారు. అక్కడే వాళ్ళ అమ్మ, తన సిస్టర్ సన్నీ ఇద్దరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. సన్నీ గట్టిగా ఒక్క బాంబు వదలగానే లోపల కిచెన్లో వాళ్ళ నాన్న వంట చేస్తూ కనిపిస్తాడు. డామియన్ ఇది చూసి గట్టిగా అరవడంతో అతని తండ్రి ఎమోషనల్ అయి ఏడ్చేస్తాడు. డామియన్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తన పాత ప్రపంచానికి వెళ్ళిపోవాలని యాక్సిడెంట్ జరిగిన పోల్కి మళ్ళీ గుద్దుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఏ పని అవ్వదు. అలసిపోయి ఒక బెంచ్ మీద కూర్చుంటే ఆ ఫిజియర్ మ్యాన్ అక్కడికి వస్తాడు. తను కూడా మగవాళ్ళ ఆధిక్యం ఉన్న ప్రపంచం నుంచే వచ్చానని, ఇక్కడ గత 9 ఏళ్లుగా ఇరుక్కుపోయానని చెప్తాడు. గతంలో కూడా ఒక వ్యక్తి ఈ ప్రపంచం నుంచి మళ్ళీ మన ప్రపంచానికి వెళ్ళగలిగాడని, దానికి అతను ఈ ప్రపంచంలో ఉన్న తన పవర్ని, పొజిషన్ని తిరిగి దక్కించుకోవాల్సి వస్తుందని చెప్తాడు. దాంతో డామియన్కి ఒక నమ్మకం వస్తుంది. నేను కూడా నా పవర్ని చూపిస్తాను అనుకుంటాడు. తర్వాత రోజు పొద్దున్నే లేచేసరికి బెడ్ మీద పిల్లి ఉంటుంది. బాత్రూంలోకి వెళ్తే షవర్ చాలా కిందికి ఉంటుంది. ఎందుకంటే అది ఆడవాళ్ళ హైట్కి తగ్గట్టు డిజైన్ చేశారు.
సబ్వే ట్రైన్ లో వెళ్తూ ఉంటే ఒక లేడీ డామియన్ కి అసభ్యకరంగా ఒంటిని రుద్దుకుంటూ ఇబ్బంది పెడుతుంది. మరోవైపు అలెక్స్ ఇంట్లో చూస్తే చార్లీ కస్టడీ ఆమెకే ఉంటుంది. ఒక మేల్ మేడు ఆమెకు బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడే పేపర్లో సౌదీ అరేబియాలో ఫైనల్ గా మగవాళ్ళకి డ్రైవింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారనే న్యూస్ చదువుతుంది. తర్వాత ఆఫీస్ లో డామియన్ ఎప్పటిలాగే సీఈఓ ఫెలిసిటీని చూసి ఫ్లర్ట్ చేయబోతుంటే ఆమెకి తన పేరే తెలియదు. దాంతో గట్టిగా తిట్టి తన రూమ్ లో నుంచి గంటేస్తుంది. క్రియేటివ్ మీటింగ్ లో అలెక్స్ చెప్తుంది గిన్నీస్ కంపెనీ ఇప్పుడు మగవాళ్ళ కోసం స్పెషల్ గా వైన్ తయారు చేయబోతుందని. దానికి ఐడియాలు చెప్పమంటుంది. మీటింగ్ లో ఉన్న ఆడవాళ్ళంతా మగవాళ్ళను తక్కువ చేసి చూపే దారుణమైన ఐడియాలు చెప్తుంటారు. డామియన్ ఎంత చెప్పాలని చూసినా ఎవ్వరు వినరు. తను ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు అలెక్స్ నువ్వు చాలా సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తున్నావు, మగవాళ్ళు వారానికి ఒక్కసారైనా హస్తప్రయోగం చేసుకోపోతే అగ్రెసివ్ అయిపోతారు, వెళ్ళి ఆ పని కానివ్వు అని అందరి ముందు అవమానిస్తుంది. ఇకపై నువ్వు మధ్యలో దూరి డిస్టర్బ్ చేస్తే ఫైర్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత సాయంత్రం అలెక్స్ ఫెలిసిటీ ఒక బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఈ మేనిఫెస్టో మూవ్మెంట్ మీద జోకులు వేసుకుంటూ వాళ్ళకంటే చాలా చిన్న వయసున్న కుర్రాలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు డామియన్ తన సిస్టర్ సన్నీని కలిసి ఆఫీస్లో నన్ను అందరూ రెస్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతాడు. దానికి సన్నీ నువ్వు ముందు హాట్ గా అట్రాక్టివ్ గా కనిపించాలని తనకి చెప్పి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత రోజు వాళ్ళ బావ క్రిస్ డామియన్ ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు. సన్నీ ఆ బ్యాగులన్నీ మోస్తూ ఉంటుంది. అప్పుడే క్రిస్ అంటాడు మగవాడు అందంగా లేకపోతే అస్సలు అటెన్షన్ రాదు, అలాగని మరి ఎక్కువ అందంగా ఉంటే ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు, అందుకే కరెక్ట్ మిడిల్ గ్రౌండ్ ని మెయింటైన్ చేయాలి, అంతేకాదు ప్యాంట్ లోపల మగతనం పెద్దగా కనిపించేలా స్పెషల్ అండర్వేర్ ని వేసుకోవాలని సజెస్ట్ చేస్తాడు. అలా బ్యూటీ సలూన్ కి వెళ్ళాక డామియన్ బాడీ వ్యాక్సిన్ కి మొత్తానికి ఒప్పుకుంటాడు. కానీ ప్రైవేట్ పార్ట్ ఎక్స్టెన్షన్ కి నో చెప్తాడు. జుట్టుకి డ్రై వేసి కొంచెం కర్ల్ చేసి క్యూట్ లుక్ తెస్తాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు డామియన్ పొద్దున్నే 5 గంటలకి లేచి వర్కౌట్ చేయడం, హెల్తీ ఫుడ్ తినడం, ఫేస్ మాస్కులు వేసుకోవడం లాంటివి చేస్తాడు. ఇప్పుడు అతను రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయిలంతా సైట్లు కొడుతూ ఈలలు వేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళగానే అలెక్స్ కూడా అతని లుక్ కి కాంప్లిమెంట్ ఇస్తుంది. డామియన్ మళ్ళీ ఫెలిసిటీని ఫ్లర్ట్ చేస్తే ఈసారి వర్కౌట్ అవుతుంది. గిన్నీస్ న్యూ మేల్ సీఈఓగా జరిగే బిజినెస్ లంచ్ కి రమ్మంటుంది. లంచ్ లో ఆ ఆడవాళ్ళంతా భారీగా చికెన్ మటన్ ముక్కలు తింటుంటే డామియన్ మాత్రం డైట్ కోసం కేవలం సలాడే తింటాడు. అప్పుడే గిన్నిస్ సీఈఓ చెప్తాడు ఈ అలెక్స్ ఏజెన్సీకి మగవారి మార్కెట్ మీద అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే మేము వేరే కంపెనీకి వెళ్ళబోతున్నాం అంటాడు. అప్పుడే డామియన్ సమాధానం చెప్పబోతుంటే అలెక్స్ తనని ఆపి అసలు ఈయన సీఈఓ అవ్వడమే పెద్ద వేస్ట్, గిన్నిస్ కంపెనీ ఒక హరాస్మెంట్ కేసులో ఇరుక్కుంటే ఆ ఇమేజ్ ని క్లియర్ చేసుకోవడానికే ఈ మగాడిని తెచ్చి కూర్చోబెట్టారని ఓపెన్ గా అనేస్తుంది. పైగా ఒక మగవాడు లీడర్ పొజిషన్ లో ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు అంటూ సింపతి డ్రామా ఆడి ఆ గిన్నిస్ సీఈఓని ఎలాగోలా కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ పోకుండా కాపాడుకుంటుంది. ఆ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడే టేబుల్ కింద ఫెలిసిటీ డామియన్ తొడపై చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. అలాగే లంచ్ అయిపోయాక రాత్రికి నువ్వు నా ఇంటికి డిన్నర్ కి రమ్మని అంటుంది. డామియన్ సరే అని చెప్పి వెంటనే సన్నీ ఆఫీస్కి పరిగెత్తి ప్రమోషన్ కోసం బాస్తో పడుకోవడం కరెక్టేనా అని అడుగుతాడు. సన్నీ అస్సలు వద్దు, అది ఇల్లీగల్ అని చెప్తుంది. ఆ తర్వాత డామియన్ క్లినిక్ కి వెళ్లి ఒక ఎనలాట్మెంట్ ట్రీట్మెంట్ ని తీసుకుంటాడు. దాంతో నడక వింతగా మారిపోతుంది. రాత్రికి ఫెలిసిటీ ఇంటికి వెళ్తే ఆమె కేవలం బాత్రోబ్ వేసుకొని ఉంటుంది. కాసేపు ఫ్లర్ట్ చేశాక ఆమె అతనికి ఒక కౌబాయ్ కాస్ట్యూమ్ ఇచ్చి వేసుకోమంటుంది. ఒక వింత యాసలో మాట్లాడుతూ ఆమె ముందు డాన్స్ చేయాల్సి వస్తుంది. తను చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ ఫెలిసిటీకి మాత్రం అది విపరీతంగా నచ్చేస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఎక్కువైపోతుందంటే ఆమె అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఆ సంఘటన చూసి మనోడికి కింద మీద ప్యాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫెలిసిటీ అంత్యక్రియల టైంలో డామియన్ ఈ విషయాన్ని ఫ్రెడ్ కి చెప్తాడు. ఫ్రెడ్ నవ్వుతూ బాస్తో పడుకుంటే ప్రమోషన్లు రావు తమ్ముడు, ఒకవేళ అలా వస్తే ఈ ఆఫీస్లో ఉన్న మగవాళ్ళంతా ఎప్పుడో పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు, ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఫెలిసిటీతో పడుకున్నవాడే, కానీ ఎవ్వరికి ఏ ప్రమోషన్ రాలేదని చెప్తాడు. పైగా ఫెలిసిటీ జ్ఞాపకార్థంగా ఒక కంట్రీ హౌస్ లో పెద్ద పార్టీ జరుగుతుంది, కానీ డామియన్ కి ఇన్విటేషన్ రాలేదని తెలుస్తుంది. ఆ తర్వాత డామియన్ మళ్ళీ ఫిజియర్మాన్ ని కలుస్తాడు. అతని మాటలు విన్నాక డామియన్ కి ఇంకా కసి పెరుగుతుంది. ఎలాగైనా గెలవాలని డిసైడ్ అవుతాడు. ఇన్విటేషన్ లేకపోయినా ఆ కంట్రీ హౌస్ పార్టీకి వెళ్తాడు.
అక్కడ స్టాఫ్ లీడర్ ఎవరో కాదు, తన పాత ప్రపంచంలో గిన్నిస్ సీఈఓ. అతను డామియన్ ని ఆపబోతూ ఉంటాడు. అప్పుడే డామియన్, మన మగజాతి అంతా కలిసి పోరాడాల్సిన టైం వచ్చింది బ్రదర్ అని డైలాగ్ కొట్టి లోపలికి వెళ్తాడు. రాత్రి అలెక్స్ అక్కడ డామియన్ ని చూసి షాక్ అవుతుంది. తను కంపెనీ సీఈఓ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాడని డామియన్ చెప్తే అలెక్స్ లైట్ తీసుకుంటుంది. డిన్నర్ టైంలో కొత్త సీఈఓని సెలెక్ట్ చేసే కంపెనీ చైర్ ఉమెన్ గ్లాడాతో తెగ ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తాడు. ఒక మగాడిని సీఈఓ చేస్తే ఎంత ప్రోగ్రెసివ్ గా ఉంటుందో చెప్తూ పియానో మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని ప్లే చేస్తాడు. గ్లేడా ఇంప్రెస్ అయ్యి అతన్ని క్లబ్బింగ్ కి రమ్మంటుంది. అలాగే అలెక్స్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతుంది. క్లబ్ లో ముగ్గురు విపరీతంగా డ్రింక్ తాగుతారు. హఠాత్తుగా గ్లైడా కింద పడిపోతుంది. దాంతో డామియన్ భయపడిపోతాడు, ఇది కూడా సచ్చిందా ఏంటి అని. కానీ ఆమె జస్ట్ తాగి పడిపోయిందని అర్థమవుతుంది. అలా మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అలెక్స్, డామియన్ ఇద్దరు ఫుల్గా తాగి ఉండడం వల్ల వాళ్ళ మధ్య గొడవలన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంటికి వచ్చాక క్లేడా తలని డోర్ కి గుద్ది తలుపు తీస్తారు. ఆమెను మెట్ల మీద బౌన్స్ చేసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్లి బెడ్ మీద పడేస్తారు. తర్వాత రోజు బోర్డ్ మీటింగ్ లో అందరూ వాళ్ళ ఐడియల్ ని ప్రజెంట్ చేస్తారు. డామియన్ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. చేంజ్ ఇన్నోవేషన్ గురించి అద్భుతంగా మాట్లాడి చివర్లో ఒక సీతాకోక చిలుకను గాల్లోకి వదులుతాడు. అది వెళ్లి గ్లైడా భుజం మీద కూర్చుంటుంది. అంతలో అలెక్స్ కి కూతురు చార్లీ నుంచి ఫోన్ వస్తుంది. ఆమె పన్ను విరిగిపోయిందని, వీకెండ్ అవ్వడం వల్ల ఏ డెంటిస్ట్ దొరకడం లేదని ఏడుస్తుంది. డామియన్ హెల్ప్ చేస్తానని చెప్పి తన సిస్టర్ సన్నీకి ఫోన్ చేస్తాడు. సన్నీ మాత్రం ఫోన్లోనే తనని తెగ తిడుతుంది. కానీ మొత్తానికి చార్లీని చూడ్డానికి ఒప్పుకుంటుంది. అలెక్స్ డామియన్ ని గ్లైడాతో ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక తనతో పాటు సిటీకి రమ్మంటుంది. దాంతో అలెక్స్ కార్ని ఒక రేసర్ లాగా నడుపుతూ టైర్ పంచర్ చేసుకుంటుంది. తనే టైర్ మారుస్తూ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ని చాలా తిడుతుంది. అతను ఒక మోడల్ అని, పిల్లలు వద్దు అనుకుంటున్న టైంలో తను టాబ్లెట్లు వేసుకుంటున్నానని అబద్ధం చెప్పి తనను ప్రెగ్నెంట్ చేశాడని చెప్తుంది. ఇప్పుడు తనకి ఈ సీఈఓ పొజిషన్ ఎంత అవసరమో మాట్లాడుతుంటే డామియన్ కి రియలైజేషన్ వస్తుంది. తన పాత ప్రపంచంలో తను కూడా ఆడవాళ్ళ గురించి ఇలాగే దారుణంగా మాట్లాడాను కదా అని ఫీల్ అవుతాడు. సన్నీ చార్లీకి ట్రీట్మెంట్ చేశాక అలెక్స్ డామియన్ కి థ్యాంక్స్ చెప్తుంది. టైం ఎక్కువైపోవడంతో ఇద్దరు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అలెక్స్ దొంగచాటుగా మళ్ళీ కంట్రీ హౌస్ కి వెళ్తుంది. చూస్తే అక్కడ ఆల్రెడీ డామియన్ ఉంటాడు. ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ కోపం కాస్త రొమాన్స్ గా మారిపోతుంది. ఇద్దరు బెడ్ మీద పోటీ పడి ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి తెగ ట్రై చేసి రాత్రంతా ఎంజాయ్ చేస్తారు. తెల్లారేసరికి డామియన్ ఎవ్వరికి తెలియకుండా జారుకుందాం అనుకుంటాడు. కానీ విచిత్రం ఏంటంటే అలెక్స్ కూడా అదే ప్లాన్ లో ఉంటుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటుంటే ఇద్దరికి రిలేషన్స్ అంటే ఇష్టం లేదు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఒక అమ్మాయితో ఉదయాన్నే ఇంతసేపు మాట్లాడడం డామియన్ లైఫ్ లో ఇదే మొదటిసారి. మళ్ళీ ఇద్దరు రొమాన్స్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే అలెక్స్ కి ఫోన్ వస్తుంది. తనే కొత్త సీఈఓ అని. ఆ మాట వినగానే డామియన్ కి పిచ్చ కోపం వస్తుంది. అసలు ప్రెజెంటేషన్ ఇవ్వకుండానే కేవలం జెండర్ చూసి ఎలా సెలెక్ట్ చేస్తారని అరుస్తాడు. అలెక్స్ కి విసుగొచ్చి అతని జాబ్ లోంచి ఫైర్ చేస్తుంది. ఆఫీస్ లో ఫ్రెడ్ మిగతా మగవాళ్ళంతా ఎమోషనల్ అయ్యి డామియన్ కి గుడ్ బై చెప్తారు. డామియన్ బయట ఫిజియన్ మ్యాన్ పక్కన కూర్చుంటే 2 పావురాలు వచ్చి అతని తలపై కూర్చొని రెట్టలు వేస్తాయి. మరోవైపు ఆఫీస్ లో అలెక్స్ కి గ్రాండ్ గా వెల్కమ్ పార్టీ జరుగుతుంది. సాయంత్రం డామియన్ తన ఫ్యామిలీ ఇంటికి వెళ్తే బావ క్రిష్ ఆ పావురాల రెట్టలను క్లీన్ చేసి ఒక ఐడియా ఇస్తాడు. మరుసటి రోజు వాళ్ళు ఒక లాయర్ ని కలుస్తారు. ఆ లాయర్ అంటాడు, ఈ సీఈఓ సెలక్షన్ ప్రాసెస్ అంతా ఫ్రాడ్. నిన్న తప్పుగా ఫైర్ చేశారు. మనం కేసు పెట్టి నీ జాబ్ ని తిరిగి తెచ్చుకోవచ్చు అంటాడు. కేసు చాలా సీరియస్ అవుతుందని, నీ బాస్ల మీద ఏమైనా లూప్ హోల్స్ ఉంటే చెప్పమంటాడు. దాంతో మనోడు కూడా ఒప్పుకోగానే కంపెనీకి లీగల్ నోటీసుల్ని పంపుతారు. అలా కంపెనీకి నోటీసులు వెళ్ళగానే గ్లేడా కోపంతో ఊగిపోతుంది. అందుకే మగవాళ్ళని నమ్మకూడదు అంటుంది. అలాగే అలెక్స్ డామియన్ తో కలిసి ఉందనే విషయం తెలిసాక ఇంకా సీరియస్ అవుతుంది. ఈ గొడవ వల్ల కంపెనీకి ఉన్న పెద్ద క్లయింట్ వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారని టాక్ నడుస్తుంది. కానీ ఆశ్చర్యంగా లాయర్లు అలెక్స్ పర్సనల్ సీక్రెట్ ని కోర్టులో వాడరు. అలెక్స్ కంగారుగా డామియన్ ఇంటికి వచ్చి నా సీక్రెట్ ని నా మీద ఎందుకు ఆయుధంగా వాడలేదు అని అడుగుతుంది. దానికి డామియన్ నాకు తెలీదు అంటాడు. సరిగ్గా అప్పుడే గ్లేడా అలెక్స్ కి ఫోన్ చేసి కంపెనీని కాపాడుకోవడానికి డామియన్ ని సీఈఓగా అనౌన్స్ చేస్తామని చెప్తుంది. కానీ డామియన్ భయపడిపోతాడు.
నేను ఇంకా రెడీగా లేను అని ఆకాశం వైపు చూస్తూ అరుస్తాడు. నాకు ఇప్పుడే నా పాత ప్రపంచానికి వెళ్లడం ఇష్టం లేదు అని అరుస్తూ తడిగా ఉన్న నేల మీద కాలు జారి బలంగా తలకి దెబ్బ తగిలి కింద పడిపోతాడు. కళ్ళు తెరిచేసరికి డామియన్ మళ్ళీ పాత ప్రపంచంలో ఉంటాడు. వెంటనే ఆఫీస్కి పరిగెత్తుకెళ్లి ఫెలిసిటీని గట్టిగా హక్ చేసుకుని ఆమె బతికున్నందుకు తెగ ఆనందపడిపోతాడు. రూబీతో నీకు త్వరలోనే ప్రమోషన్ ఇస్తాను, ముందు నాకు అలెక్స్ అడ్రస్ ఇవ్వు అంటాడు. అంతలో బాస్ ఫ్రెడ్ వచ్చి పద కొత్త క్యాంపెయిన్ కోసం మోడల్స్ ఫోటోలు చూద్దాం అంటే డామియన్ సీరియస్ అయ్యి నీకు అస్సలు సిగ్గుగా లేదా ఫ్రెడ్ ఆడవాళ్ళని ఇలా చూడ్డానికి అని తిట్టేస్తాడు. దాంతో ఫ్రెడ్ కూడా ఆశ్చర్యపోతాడు. మనోళ్ళలో ఏంట్రా బాబు ఇంత మార్పు అని. ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చివరకు క్లీనింగ్ లేడీ గ్లేడాకి కూడా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి డామియన్ అలెక్స్ ఇంటి డోర్ కొడతాడు. అక్కడ అదే పిల్లి ఉంటుంది. అలెక్స్ కూతురు చార్లీ డోర్ తీసి డామియన్ ని చూడగానే మొహం మీదే డోర్ క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత అలెక్స్ వస్తుంది, ఆమె కూడా డోర్ క్లోజ్ చేస్తుంది. డామియన్ డోర్ అవతల నుంచే గట్టిగా అరుస్తూ క్షమాపణ చెప్తాడు. మీటింగ్ లో తన ఐడియాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయో అవే మాటల్ని చెప్తాడు. దాంతో అలెక్స్ ఇంప్రెస్ అయ్యి కొన్ని కండిషన్స్ పెడుతుంది. తను ఏ కండిషన్ పెట్టినా తను చెప్పగానే మనోడు సరే అనడంతో ఆమె మళ్ళీ ఆఫీస్కి రావడానికి ఒప్పుకుంటుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. తర్వాత వీళ్ళు చేసిన గిన్నిస్ క్యాంపెయిన్ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. సేల్స్ రికార్డ్ స్థాయిలో పెరుగుతాయి. అలెక్స్ కి బెస్ట్ క్రియేటివ్ అవార్డు రావడమే కాకుండా పెద్ద మ్యాగజైన్ కవర్ మీద ఆమె ఫోటో వస్తుంది. ఇక వాళ్ళ బాస్ ఫ్రెడ్ ఉన్నాడు కదా, వాడు కూడా ఇంకో ప్రపంచంలోకి వెళ్ళి ఆ ప్రపంచంలో ఫిజియన్ మ్యాన్ పక్కన ఇరుక్కుపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.